వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ అంజలి పవన్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా డల్గా ఉన్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వితౌట్ చందమామ ఏంటో అలా బోరింగ్గా ఉంది. అది ఎలా ఉంది, ఏం చేస్తుంది అని చెప్పి పని ఉన్నంతసేపు పర్వాలేదు, అది డైవర్ట్ చేయడానికే తిరుగుతూ ఉన్నాను, అయినా గుర్తొస్తూనే ఉంటుంది అది. సో మార్నింగ్ నుంచి తిరిగి బాగా టైర్డ్ అయిపోయా. సో రేపు ఇక్కడే బెంగళూరులో వేరే ప్లేసెస్ ఉన్నాయి చూసేసి, ఎంత షూట్ ఉంది. సో దాని తర్వాత గోయింగ్ బ్యాక్ టు తిరుపతి, దెన్ అక్కడి నుంచి హైదరాబాద్ అనమాట. సో వచ్చేటప్పుడు ఒక్కదానే ఉండే కాబట్టి చాలా భయం వేసింది. అండ్ ఇక్కడ కొంచెం షూట్ ఉంది కాబట్టి కొలీగ్స్ వేరే ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉన్నారు, సో పర్వాలేదు తిరగడానికి నాతో కొంచెం ఎవరో ఒకళ్ళు ఉన్నారు. తిరిగి అలసిపోయాను కాబట్టి తొందరగా పడుకొని పోదాం అనుకుంటున్నా, కానీ పడుకోవడానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు. సో అందుకోసమే వీడియో స్టార్ట్ చేశాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ని నేను చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాను, మీ అందరికీ తెలుసు. సో డెలివరీ తర్వాత కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నాను. ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ అది, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్మోస్ట్ లేడీసే ఉన్నారు, మామ్సే ఉన్నారు. అండ్ డెలివరీ అయిన తర్వాత చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, ఏం చేయాలి నేను చెప్తాను మీకు. సో మనం ఇంటేక్ కొన్ని తీసుకునే ఉంటే కొన్ని ఆయిల్స్ ద్వారా అండ్ హెయిర్ ప్యాక్ ద్వారా కూడా మనం హెయిర్ని కేర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ పర్టికులర్గా మనం ఇలా బయటకు వచ్చినప్పుడు, ఎందుకంటే మన ఇంట్లో మన వాటర్ మనది అలవాటు అయిపోతుంది, మన హెయిర్కి కానివ్వండి మన స్కిన్కి కానివ్వండి. బట్ ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఆ హెయిర్ మీద పడేది, ఫేస్ మీద పడేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది ఆ డ్యామేజ్ అనేది. సో అందుకనే పర్టికులర్గా నేను ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం కేర్ తీసుకుంటాను. సో నేను ఇప్పుడు హెయిర్ ఎంత బయట తిరిగి వచ్చి పొల్యూషన్లో తిరిగి వచ్చాను, అండ్ ఇక్కడ హోటల్ వాటర్ ఇదంతా కూడా కాబట్టి, సో నా హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటానో ఫటాఫట్ చూపించేస్తాను. సో మరి మీకు నచ్చితే మీరు కూడా ఫాలో చేయండి. సో మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి హెయిర్ ఆయిల్ ఏంటి అని, నేను వాడే హెయిర్ ఆయిల్ ఏంటంటే ట్రూ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఆయుర్వేదిక్ వామ్ ఆయిల్ థెరపీ. సో రెగ్యులర్గా నేను ఇలా బయటకు వచ్చినప్పుడు కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎస్పెషల్లీ షూటింగ్లో ఏమవుతుందంటే మా హెయిర్కి హీటర్స్ పెడతారు అండ్ చాలా క్రీమ్స్ అవి పెడతారు, ఆ హెయిర్ స్టైల్ అనేది చెరగకుండా ఉండడం. సో దానివల్ల ఏంటంటే హెయిర్ ఊడిపోవడం, స్ప్లిటెన్స్ రావడం ఇలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే నేను ట్రూ హెయిర్ ఆయిల్ వాడతాను. అంతేకాకుండా ఏంటంటే ఈ ట్రూ హెయిర్ ఆయిల్ చూసినప్పుడల్లా నాకు మా అమ్మమ్మ గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. సో అదేంటంటే మనం ఆయిల్ తలకి పెట్టుకునేటప్పుడు ఆయిల్ని ఖచ్చితంగా వేడి చేయాలంట. అలా వేడి చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ మనం అప్లై చేసుకున్నప్పుడు వేడి ఆయిల్, సో మన స్కాల్ఫ్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతుందంట, అండ్ హెయిర్ బాగా పెరుగుతుంది, హెయిర్ స్ట్రాంగ్ అవుతుందంట. సో అందుకని నాకు ఈ ట్రూ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా మా అమ్మమ్మ మాట గుర్తొస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో ఉంటే పర్వాలేదు, బట్ ఇలా బయటకు వచ్చినప్పుడు ఆయన ఇంట్లో కూడా మనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఏమవుతుందంటే ఆయిల్ హీట్ చేయడం అనేది కష్టమవుతుంది ప్రతిసారి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ హీట్ చేద్దాం అనుకున్నా అది కరెక్ట్గా టెంపరేచర్లో మనం హీట్ చేయడం తెలియదు, కొద్దిగా ఓవర్గా హీట్ అయినా కూడా ఆ ఆయిల్లో ఉన్నటువంటి బెస్ట్ థింగ్స్ అనేవి మొత్తం తగ్గిపోతుంది. సో ఆ ఇంగ్రీడియంట్స్లో ఉండే స్ట్రాంగ్నెస్ అంతా పోతుంది అన్నమాట ఓవర్ హీట్ చేయడం వల్ల. సో అందుకనే మనకి దీంతో పాటు ఇలా ఒక హీటర్ వస్తుంది చూసారా, ట్రూ హెయిర్ ఆయిల్ వాళ్ళదే. సో దీనికి మనకి ఇలా ప్లగ్ వచ్చేస్తుంది, సో మనకు సపరేట్గా ప్లగ్ అవసరం లేదు. అండ్ దీంతోనే ఒక బౌల్ కూడా వస్తుంది దీంట్లో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆయిల్ని ఈ బౌల్లో ఎంత కావాలో అంత ఓకే ఇలా వేసేసి, సో ఇది మనకి హీట్ చేయడం కూడా చాలా ఈజీ. ఎలా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే ఇలా పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది కదా. సో ఇది మనకి ఆయిల్ ఎంత హీట్ కావాలో 65 degreesలో హీట్ ఎంత కావాలో అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే సో ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినప్పుడు ఈ స్విచ్ ఇలా చూడండి, ఇలా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే సో ఇందాక రెడ్ కలర్ ఉండే కదా, ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా హీట్ అయిందనమాట. మనకి ఎంత ఆయిల్ హీట్ కావాలో అంత అయింది. ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా. ఇంత మంచి స్మెల్ రావడానికి గల కారణం ఇందులో బ్రింగ్రాజ్, ఆమ్లా. సో ఆమ్లా తెలుసు కదా మనందరికీ, ఉసిరి, దాంతోపాటు మందారం. ఇవన్నీ మనకి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు తలస్నానం చేయించేటప్పుడు మందారం ఆకులు తీసుకొచ్చి పోసేవాళ్ళు కుంకుడుగాయల్లో, మీకు గుర్తుందా? మా ఇంట్లో అయితే అలాగే పోసేవాళ్ళు అనమాట. ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉంది, అంటే మరీ మనకి కాలే అంత వేడి లేదు. సో ఎంతవరకు మనకి వేడి కావాలో అంత హీట్ ఉంది. సో ఈ ట్రూ హెయిర్ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి ఎటువంటి హాము ఉండదు, ఎందుకంటే ఇందులో 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి హాము ఉండదు, హ్యాపీగా యూస్ చేయొచ్చు. సో
సో మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట, అక్క మేము ఆనియన్ షాంపూ వాడొచ్చా, ఎలాంటి హెయిర్ ప్యాక్ వాడాలి, సో మా హెయిర్కి అసలు ఎలాంటివి సెట్ అవుతాయి ఇలా అని. సో నాకు కూడా ఇలాంటి డౌట్సే ఉన్నాయన్నమాట. సో అందుకే మనం ఏం చేద్దామంటే, అంటే ఆల్రెడీ నేను ట్రై చేశాను, సో మీరేం చేస్తారంటే ట్రూ హెయిర్స్ 3 ఫ్యాక్టర్ హెయిర్ అనాలిసిస్ బై ఆయుర్వేదిక్ డాక్టర్స్. సో ఒక్కసారి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే సో వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీరు హెయిర్కి సంబంధించి. సో మీరు ఇచ్చే సమాధానాలని బేస్ చేసుకొని మీ హెయిర్కి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి, సో ఆ ఇంగ్రీడియంట్స్తో ప్రోడక్ట్స్ ఏంటనేది వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారనమాట. సో అలాగే నా ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ట్రూ హెయిర్ ఆయిల్, అండ్ దాంతోపాటు ఒక బుజ్జి హీటర్ వచ్చింది, అండ్ దీంతోపాటు మనకి హెయిర్ సిరమ్ ఇది. సో దాంతోపాటు ఆనియన్ షాంపూ అండ్ ఇంకొక చిన్న షాంపూ, అండ్ దాంతోపాటు సప్లిమెంట్ వచ్చిందనమాట. సో ఈ హెయిర్ అనాలిసిస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, మన హెయిర్కి సంబంధించిన అనాలిసిస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఫ్రీగా సప్లిమెంట్ పంపిస్తారనమాట. సో ఇదేంటంటే మనం 2 times a day తీసుకోవాలి. సో ఇలా ఉంటుంది. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫుల్ ఆయుర్వేదిక్, అండ్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నేను 3 months నుంచి వాడుతున్నాను అనమాట. సో ఈ 3 monthsలో నాకు హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయింది, అండ్ హెయిర్ స్ట్రాంగ్గా ఉండింది. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఏదైనా ప్రోడక్ట్ నేను తీసుకున్న వెంటనే చెప్పను అనమాట, ఎందుకంటే అది నాకు పని చేయాలి. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్మోస్ట్ లేడీసే కాబట్టి నేను వాడిన తర్వాత చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, అండ్ మీరు కూడా యూజ్ చేయండి. సో మీకు కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. సో వాడిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో మీరు కూడా వెంటనే పర్చేస్ చేయాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా పర్చేస్ చేయండి. మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. అంతేకాకుండా మీరు కనుక ట్రూ హెయిర్ ఆయిల్ వెబ్సైట్కి వెళ్ళి షాపింగ్ చేస్తే మీరు చేసిన షాపింగ్లో నుంచి ఒక 5% అనేది రూరల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది. సూపర్ కదా. సో ట్రూ హెయిర్ ఆయిల్ సో చాలా మంచి పని చేస్తున్నారు, సూపర్. ఇది మరి నాకైతే ఈ ప్రోడక్ట్ ఇంత బాగా నచ్చింది. సో నేనైతే ఆయిల్ పెట్టుకొని కొంచెం మసాజ్ చేసుకొని రిలాక్స్ అవుతాను. సో ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి. సో మళ్ళీ బయటకు వెళ్తే తొందరగా లేవలేను. సో అందుకని బయటకు వెళ్ళకుండా కొద్దిసేపు నా చందమామ గారిని మిస్ అవుతాను. కాబట్టి ఏం చేస్తానో చూపించిన మీకు రండి. ఏం చేస్తానో చూడండి. కొద్దిసేపు పడుకునే వరకు దీని వీడియోస్ చూస్తూ ఉంటాను. సో వీడియోస్ చూసి మార్నింగ్ చెప్పానుగా చాలా పనులు ఉన్నాయి, అయిపోయిన తర్వాత తిరుపతి టు హైదరాబాద్ వెళ్ళాలి. సో కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసి స్లీపింగ్ మూడ్ ఆన్ అనమాట. సో మరి ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏంటేంటో చూడాలంటే మరి ఇప్పుడు పడుకోవాలి నేను. బాయ్. Audio guide. Please collect your free audio guide device. హ్యాపీ. యాక్చువల్లీ పైకి వెళ్తున్నాం. ఇక్కడ లాంగ్వేజ్ని బట్టి ఏమంటారు, తెలుగు వస్తే తెలుగు, హిందీ ఇవి ఇస్తారనమాట. ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. మన పైకి వెళ్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. లెట్స్ గో ఇన్ సైడ్. సిట్టింగ్ ఏరియా అనుకుంటా, కాకపోతే మనల్ని అయితే అలౌ చేయట్లేదు. జస్ట్ ఇవన్నీ పెట్టి చూడమంటున్నారు. జస్ట్ ఇది
1 2 3 4 అని. సో ఆ నెంబర్ పెట్టి ప్లే చేస్తే అక్కడున్న ఒక ప్రత్యేకత ఏంటనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు నెంబర్ 8 ఉంటున్నాను. సో ఇది రాణి గారు రాజు గారు ఉండే కదట. ఇక్కడ నుంచి వాళ్ళ పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళే రూట్ అట. సో అంతవరకు విన్నాను, మీకు చెప్పాలి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతానే నేను ఆఫ్ చేసేసాను. సో నెక్స్ట్ లోపలికి చూద్దాము. నార్మల్గా తీసుకొచ్చి ఉంటే ఈ పాటికి నచ్చినట్టే చేస్తుంది. సో ఇవన్నీ పడేసి ఎక్కి మీ అందరూ చెప్తారు కదా, సల్మాన్ గడ్ కూడా ఇలాంటి ఒక మంచి బంగ్లా కట్టిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అరే ఎక్కడ చూసినా మెర్రర్స్ అయినా. ఇలా నెంబర్స్ ఉంటాయన్నమాట. మనకిచ్చిన మొబైల్లో మొత్తం మనకి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో ఈ కోటకి సంబంధించిన విశేషాలన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్ నొక్కితే ఈ ఏరియాకున్న ప్రత్యేకత ఏంటనేది చెప్తారనమాట. కొన్ని రూమ్స్ ఉన్నాయి, బట్ అన్నీ లాక్ ఉన్నాయి. ఇవి రాజుగారి ఇంటికి ఇంత చిన్న తాళం వేస్తే ఏమవుతుంది ఇల్లు, దీనికైతే అసలు లాక్ లేదు. సో ఇవన్నీ ఏంటంటే చెప్తారు కదా, రాజుగారు వేటకు వెళ్ళారు అని. ఇది ఏనుగు, ఇంకొక ఏనుగు, ఇవన్నీ ఏనుగులు అనమాట. సో కింద ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇది రియల్ ఏనుగులా? ఇవి రియల్ ఏనుగులు కాళ్ళ తెలియట్లేదు నాకు. ఇలా ఒక బాక్స్లో పెట్టారన్నమాట ఇక్కడ. నేను హచ్డాగ్ ఇప్పుడే అనుకున్నా, అప్పటి నుంచి ఉన్నాయా? ఓ మై గాడ్. కానీ ప్లేస్ అయితే చాలా బాగుందబ్బా. ఎంతన్నా అసలు మనం ఇప్పుడు అనుకుంటాం కానీ ఆ ఇంటీరియర్స్ అవన్నీ, ఆ కట్టడాలు చాలా చాలా బాగుంది. ఇంత దానికి మెయింటెనెన్స్ ఎంత చేశారా అని ఆలోచిస్తున్నాను నేను. ఈ లైట్లు ఏంటి, గంగాబాయ్ ఏంటి, అసలు వాళ్ళ డ్రెస్. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఎక్కడ చూస్తే మిర్రర్స్ ఉన్నాయి తెలుసా. అసలు ఇంత మెయింటెనెన్స్కి ఎంత అయ్యేదో వాళ్ళని ఒకసారి అడగాలి. ఎప్పుడు అడుగుతానో ఏదో. కానీ మిర్రర్స్ మాత్రం చాలా ఉన్నాయి. మీతో మాట్లాడి మీకు చూపించే హడావిడిలో నేను ఇది పెట్టుకున్నాను కానీ ఎక్కడ ఏమొచ్చిందో కూడా వినలేదు. మళ్ళీ ఒకసారి రౌండ్ వేసి అప్పుడు వింటా. చలో. కానీ ఫొటోస్ భలే ఉన్నాయబ్బా, చక్కగా మెయింటైన్ చేస్తాను. ఇదొక రూమ్ లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఇదేంటో, ఇది అలీబాబా అద్భుత దీపమా? అదేంటో తెలియట్లేదు నాకు. ఇక్కడ 17 వింటే ఈ ఏరియా గురించి తెలుస్తుంది మనకి. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక కుండీ ఉంది. ఇవన్నీ బట్టలు అనుకుంటా. అబ్బో, రాజుగారికి కాస్ట్యూమ్ రూమ్ చాలా స్ట్రాంగ్గా ఉందబ్బా. ఓ క్యాప్లు అవన్నీ, ఇవన్నీ డ్రెస్సెస్. అండ్ ఇవి కూడా ఫుల్ డ్రెస్సెస్. ఈ రూమ్ అంతా కూడా డ్రెస్సెసే ఉన్నాయి. ఇలా మొత్తం
అండ్ దీని పైన కూడా సీలింగ్ ఉంది డిఫరెంట్గా. అమ్మో నా కళ్ళు తిరుగుతున్నాయి. నెక్స్ట్ అవార్డ్స్, ఇవన్నీ అవార్డ్స్ అనమాట. ఓ స్నూకర్ గేమ్ అంటే స్నూకర్ గేమ్ అప్పటి నుంచే ఉందా? యాక్చువల్లీ ఏంటంటే మనం ఆడుకుంటాం కదా, రాజులు కూడా అలా ఆడుకుంటాము. వాడు అలసిపోయినప్పుడు వేటకి వెళ్ళొచ్చుంటాము. వాళ్ళు కూడా ఆడుకుంటున్నట్టున్నారు. మీరు ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, కొత్తగా ఉండదు, మీరు ఎప్పటి నుంచో ఉంది. ఏంటి అక్కడ స్టిక్స్ మనం ఆడతాం వాళ్ళ దగ్గర ఎన్ని స్టిక్స్ ఉంటుంది. ఈ రూమ్ అయితే చాలా బాగుంది అబ్బా. అంటే డైనింగ్ చాలా డైనింగ్ ఉన్నాయి. నేను కూర్చొని మాట్లాడేది చాలా స్పెషల్ అనుకుంటా. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఏదో పెద్ద సినిమాలో చూస్తాం రాజులు ఇల్లు అంటే, కానీ ఇన్ని ఒకే దగ్గర పెట్టుకున్నారా అనేది షాకింగ్, బట్ వెరీ నైస్. ఆల్రెడీ అక్కడ ఒక బోర్డు పెట్టారు లోపలికి రావద్దని. నేను ఇక్కడికి వచ్చాను, కానీ అవన్నీ చూస్తుంటే అక్కడికి వెళ్ళి కూర్చోాలనిపిస్తుంది. వీళ్ళు వచ్చి నన్ను పట్టుకొని పోతారు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇది పైకి వెళ్ళే రూట్ అనుకుంటా, బట్ వెళ్ళడానికి లేదు. చంద్రముఖిలో చూపిస్తారు కదా మెట్లు, అలా ఉన్నాయి. సేమ్ సేమ్. బెంగళూరు ప్యాలెస్ చాలా బాగుంది. ఎంతైనా రాజులే కట్టడాలు, రిచ్నెస్ సూపర్గా ఉందన్నమాట. సో బెంగళూరు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ చూసుంటారు, బట్ బెంగళూరు వచ్చే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. నాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను చూస్తాను. తిరుపతి హోటల్. నాకు ఇక్కడ ప్లేస్ బాగా నచ్చింది. అది రెస్టారెంట్. దిస్ ఈజ్ వాక్వే. మాట్లాడలేను ఎందుకంటే కొండ మీద ఉన్నాం కాబట్టి. దాన్ని తీసుకొని రావాలి, దాన్ని పుట్టి వెంట్రుకలు తీయించాలి. బట్ థర్డ్ ఇయర్లో అందరూ అడుగుతున్నారు ఎప్పుడు తీస్తారని. థర్డ్ ఇయర్లో తీయించాలి. ఫస్ట్ ఇయర్ అంతా కోవిడ్ కాబట్టి థర్డ్ ఇయర్లో తీపిస్తాం. ఈ లోపల నాకు పని ఉంది కాబట్టి ఎలానో తిరుపతి వచ్చాం. ఒకసారి దేవుని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. సో సెల్ఫ్ డ్రైవింగ్ ఫస్ట్ టైం అనుకుంటాం మేబీ కొండపైకి. అది చూడండి ఫ్రెండ్స్. జస్ట్ కొండపైకి రీచ్ అయ్యాను. 3 కత్తెరలు మొక్కుంది. సో 3 కత్తెరలు ఇచ్చి స్నానం చేసేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళేసి వస్తాను. ఓకే, కొండ మీద షూట్ చేయను. ఎస్, ఇప్పుడే 3 కత్తెరలు ఇచ్చేస్తా.
దాన్ని వదిలేసి వచ్చాను. అమ్మో అసలు మనసు అంతా అక్కడే ఉంది. యాక్చువల్లీ ఈరోజు తిరుపతిలో ఉన్నాను, దర్శనం అయిపోయింది కాబట్టి గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మళ్ళీ సెల్ఫ్ డ్రైవింగ్. ఇదంతా మా హోటల్, నేను ఉంటున్న హోటల్ అనమాట. పొద్దున్నే సూర్యుడు వచ్చాడు కాబట్టి అచ్చా సరిగ్గా కనపట్లేదు. యాక్చువల్లీ ప్రతిసారి నేను ట్రావెల్ చేసినప్పుడు అనుకుంటాను ఎలాగోలాగా ఎర్లీ మార్నింగ్ 4కో 5కో బయలుదేరదామని, అది ఎప్పుడూ లేట్ అవుతూనే ఉంటుంది. బట్ వెళ్తూ నాకు బాగా సెంటిమెంట్. కాళహస్తిలో ఒకసారి ఆగి వెళ్తాను. సో కాళహస్తి దర్శనం చేసుకొని హైదరాబాద్. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నమ్మ దగ్గరికి. ఎక్కడికి? మరి 2 days మమ్మీ ఉండదు కదా, అప్పుడు ఎలా ఉంటావు? నువ్వు ఉంటావా? బెంగ పెట్టుకుంటావా? ఎలా బెంగ పెట్టుకుంటావు? ఏడుస్తావా? నువ్వు ఏడుస్తా అమ్మ ఉండలేదు, ఏడవకూడదు. मेरी माँ मेरा रब, मेरी माँ मेरा राम, मेरी माँ मेरा शहर, मेरी माँ